బ్రేకింగ్ హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థిగా మాధవీలత పేరు ఖరారు చేయడంపై భగ్గుమన్నారు కరాటే కళ్యాణి. బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో లుకలుకలున్నాయని, కష్టపడ్డ వారికి టికెట్లు ఇవ్వకుండా షో చేస్తున్న వారికి పెద్దపీట వేస్తున్నారంటూ మండిపడ్డారు. మాధవీలతకు టికెట్ ఇవ్వడంపై అభ్యంతరం లేదు అంటూనే పార్టీ కోసం కష్టపడ్డ వారి పరిస్థితి ఏమిటి అని ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ విద్యాసాగర్ అందిస్తారు. లోక్సభ ఎన్నికలకు బీజేపీ టికెట్లను ప్రకటిస్తున్న వేళ కరాటే కళ్యాణి హిందుత్వంగా అంటూ ఒక పోస్ట్ ఫేస్బుక్లో పెట్టినటువంటి పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. హిందుత్వం అని నిరూపించుకోవాలంటే సోషల్ మీడియాలో షో చేయాలన్నటువంటి ఒక పోస్ట్ ఏదైతే పెట్టారో దాంతో కొంచెం వైరల్గా మారిన నేపథ్యంలో అసలు ఆమె ఉద్దేశం ఏంటి, ఎవరికన్నా హిందుత్వం అని షో చేసిన నేపథ్యంలో టికెట్లు ఏమైనా కేటాయించారా? ముఖ్యంగా ఇది హైదరాబాద్ టికెట్ దక్కించుకున్నటువంటి మాధవీలతను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలుగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఆమె వ్యాఖ్యలను ఎలా చూస్తారో ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. ఏంటంటే మీ ఫేస్బుక్ పోస్ట్కి హిందుత్వం అని షో చేయకపోతే టికెట్లు వచ్చే పరిస్థితి లేదంటారా? జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, భారత్ మాతాకి జై. ముఖ్యంగా హిందుత్వవాదులు అనగానే బీజేపీ పార్టీకి అనుసంధానం అని పెట్టేస్తారు. కానీ బీజేపీ పార్టీకి హిందుత్వానికి ఏ విధమైన సంబంధం ఉంది అంటే దేశం కోసం, ధర్మం కోసం పనిచేసేది ఒక బీజేపీ పార్టీ అని. సో ఇప్పుడు నేను పెట్టిన పోస్టు నిజంగా నేను కూడా చూశాను సోషల్ మీడియాలో, చాలా పెద్ద ఎత్తున ట్రోల్ అవుతుంది. ట్రోల్ అంటే ఆవిడని ఉద్దేశించి పెట్టారని. ముఖ్యంగా ఒక మహిళకు సీట్ రావడం సంతోషిస్తాను. మహిళకు సీట్ రావడం వల్ల నేనేమి వ్యతిరేకించిన. ఈరోజు ఉమెన్స్ డే, చాలా సంతోషం, నేను స్వాగతిస్తాను. కానీ హిందుత్వం అనేది ముందు ఆవిడ చేసింది అయితే మాత్రం నేను కాదు, చాలామంది మాట్లాడుతున్నారు. ఆవిడ ముందు నుంచి ఆవిడ హిందుత్వాది కావచ్చు కాక, కానీ ఎలక్షన్ ముందే రావక్కర్లేదు. మేము ఎన్నో సంవత్సరాలుగా మేము ఫైట్లు చేస్తున్నాం, అలాగే చాలామంది. అలాగే అవన్నీ కూడా ఆవిడ ముందు నుంచి చేసి ఉండుంటే మాకు తెలియకపోయి ఉండొచ్చు కూడా, పోనీ చేశారేమో అనుకుందాం. బట్ ఈ సీటుకి అందరూ బయట మాట్లాడుకునేది ఏంటంటే ఈ సీట్ కోసమో లేకపోతే ఇంకోటి ఆశించి ఆవిడ మొత్తం ప్లాన్ చేస్తూనే ఇట్లా ముందుకు వచ్చారు. చాలామందికి లక్షలు ఇచ్చి యూట్యూబ్లో చెప్పి మాట్లాడించి తర్వాత ఆవిడెవరో తెలిసేటట్టు చేసి అసలు బీజేపీలో జాయిన్ అయ్యి లేరు. రాజసింగ్ గారి వ్యాఖ్యలు కూడా మీరు చూడొచ్చు. పనిచేసే వాళ్ళని గుర్తించరండి, ఏ పార్టీలోనూ గుర్తించరు, ఒక బీజేపీ అని కాదు, మా మామూలు బయట కూడా వేరే పార్టీలో. బీజేపీ అధినాయకత్వం గుర్తించట్లేదంటారా, రాష్ట్ర నాయకత్వం గుర్తించట్లేదంటారా? అధినాయకత్వం దాకా వెళ్ళాలంటే రాష్ట్ర నాయకత్వమే కదండి. ముందుగా రాష్ట్ర నాయకత్వంలో ఎలా ఉందంటే నిజంగా యూజ్ అండ్ త్రోలో చూస్తారు మనుషుల్ని, ఆర్టిస్టుల్ని. ఇప్పుడు మేము అవసరం అనుకోండి ఎలక్షన్ క్యాంపెయినింగ్లో పిలుస్తారు. అట్లీస్ట్ మోడీ గారు వచ్చినప్పుడు ఈ ఎలక్షన్ క్యాంపెయిన్లో వీళ్ళందరూ పనిచేశారు అని ఆయన వచ్చిన వెల్కమింగ్లోనో అక్కడెక్కడ మమ్మల్ని పిలిస్తే మేము హ్యాపీ ఫీల్ అవుతాం. మాకు పదవులు ఇచ్చి అక్కర్లేదు, మాకు సీట్లు ఇవ్వక్కర్లేదు. నాకు సీట్ ఇస్తానని చాలా పార్టీలు చాలా రకాలుగా చిన్నవో పెద్దవో చాలా వచ్చాయి నా దగ్గరికి అప్రోచ్ అవడానికి. మీరు మాట్లాడతారు, మీరు స్ట్రైట్ ఫార్వర్డ్, మీరు పని చేస్తారు, నేను పని చేస్తాను. ఎస్, నేను సోషల్ మీడియాలో షో చేయించుకోకర్లే. ఎవ్రీడే నేను చేసే పని కనిపిస్తుంది సోషల్ మీడియాలో. లేకపోయినా నేను ఎగ్జాంపుల్స్తో సహా నేను చేసిన సేవలు, నేను చేసినవన్నీ పెడితే నిజంగానే నాకు ఎక్కడి నుంచి పిలుపు వస్తుందేమో. నేను ఏ రోజు షో చేయలేదు. మీరు టికెట్ ఆశించలేదని చెప్తున్నారు, మరి ఏం ఆశించి పోస్ట్ పెడుతున్నారు, ఏం కోరుకుంటున్నారు? జరుగుతున్నాయండి, తప్పులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఈవిడికి ఇచ్చారని కాదు, ఈవిడిని వదిలేయండి, ఈవిడ సంగతి నాకు సంబంధం లేదు. ఈవిడే కాదు ఇంకెవరికి ఇచ్చినా నాకు సంబంధం లేదు. నేను పోటీ చేస్తే ఆంధ్ర నుంచి చేయాలనుకుంటున్నాను, ఇస్తే పోటీ చేస్తాను. అది డెఫినెట్గా తాను పోటీ చేసే ఉద్దేశం అది తెలంగాణ నుంచి కాదు, ఆంధ్ర నుంచి అవకాశం ఇస్తే పోటీ చేస్తా. కింద స్థాయిలో పనిచేసే వారికి గుర్తింపును అధినాయకత్వం వరకు చేరవేయడంలో కొంత రాష్ట్ర నాయకత్వం విఫలమవుతుంది. అందు ఉద్దేశించి మాత్రమే ఈ పోస్ట్ పెట్టాను తప్ప ఒకరిని ఉద్దేశించి కాదన్నది మాత్రం కరాటే కళ్యాణి చెప్తున్నారు. కెమెరామెన్ సంపత్తో విద్యాసాగర్, TV9 హైదరాబాద్.